ఇక మరో ఘటన. ఉదయం తెల్లవారుజామున 7 గంటలకు చేవెళ్ల మండల కేంద్రంలో, రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలో జరిగినటువంటి ఘటన ఒక రకమైన బాధాకరం అయితే, ఇప్పుడు వరంగల్ టు హైదరాబాద్ సంబంధించినటువంటి జాతీయ రహదారి పైన మరొక ఘటన జరిగింది. 3 యువకులు వాళ్ళ యొక్క వాహనంతో విచ్చలవిడినటువంటి స్పీడ్గా వెళ్తూ రోడ్డు మీద ఉన్న 2 దంపతులను మీదకి ఎక్కించారు. వాళ్ళు పాపం ఆ దంపతులు పాపం అక్కడికక్కడి చనిపోయారు. ఈ ముగ్గురికి మొదటి దెబ్బలు తగిలినాయి. మీరు చూడండి ఒకసారి ఆ ఫోటో చూస్తే, తల్లిదండ్రులు ఇలాంటి వెధవలను చేతికో వాహనం ఇచ్చి వదిలిపెడతా ఉన్నారు. ఓ వాహనం ఇచ్చి వదిలిపెడతా ఉన్నారు. అదుపు లేదు, ఏం లేదు, మితిమీరిన వేగం. మీ యొక్క మితిమీరిన వేగానికి 2 అమాయకపు భార్యాభర్తలు చనిపోయారు. వాళ్ళ పాపం వాళ్ళ రోడ్డు మీదకి వచ్చుడు, మీరు వాళ్ళ ప్రాణాలు బలిగి ఉన్నారు ఈరోజు. సో ఇట్లాంటి ఘటనలు జరుగుతూ ఉంటే ఎవరిని బాధ్యులు చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి. ఎవరిని నిందించాలి? బుద్ధి ఉండాలి కదా. జాతీయ రహదారి ప్రధానంగా ఆ యొక్క హైవే మీద పోయేటప్పుడు ఇప్పుడు మీకు దెబ్బలు తగిలిన ఒక భాగం అయితే పాపం ఆ భార్యాభర్త 2 కూడా చనిపోయారు. వాళ్ళు ఉదయం లేచినప్పటి నుంచి అక్కడ చేవెళ్ల మండలం జరిగిన ఒక అయితే ఇక్కడ ఒకటి, ఇందాకే మహబూబాద్ జిల్లా దొర్రూరు మండలం కేంద్రం సంబంధించి కూడా ఒక గ్రానైట్తో పెడుతున్న ఒక లారీ ఒక ఇంట్లో దూసుకుపోయింది. ఇదొక ఘటన. ఇప్పుడు దీన్ని ఎవరు నిందించాలో కూడా అర్థం కాని పరిస్థితి. మొత్తానికైతే చెప్తున్నాం, మీ పిల్లలకు మీరు ఇచ్చే వాహనాలు మీకు ముద్దే కావచ్చు, కానీ వారు రోడ్డు పైకి పోయిన తర్వాత ఇలాంటి గడ్లకు కారకులు అవుతూ ఉన్నారు. వాళ్ళతో పాటు మీరు బాధపడాలి. రేపు జరిగినప్పుడు వీళ్ళు బాధపడాలి. వీళ్ళ వల్ల ఎవరన్నా కనుక బాధించబడితే వాళ్ళ కుటుంబాలు బాధపడాలి. ఒకసారి ఆలోచన చేయండి. మొత్తానికైతే ఈరోజు ఉదయం మొత్తం కూడా ఈ యొక్క రోడ్డు ప్రమాదాలతోనే ప్రారంభమైంది. అత్యంత బాధాకరంగా చెప్పుకోవచ్చు.